చర్చిద్దాం. ఇంకా మిగతా ప్యానలిస్టులు మాట్లాడారు. దీపక్ రెడ్డి గారు మిగతా ప్యానలిస్టులు కూడా మాట్లాడారు కదా, చర్చిద్దాం. వెంకటేశ్వర గారు, ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాస్త్రాన్ని వదలబోతున్నారట, నిజమా? ముందుగా మీకు పెద్దలు పురుషోత్తమ రెడ్డి గారికి, జూపూడి అన్నకి, దీపక్ రెడ్డి గారికి నమస్కారం. కొంచెం సీరియస్ గానే మాట్లాడుకుందాం సార్. మనం ప్రభాకర్ గారు పాపం జోయాలకు వెళ్ళాడు కానీ ఎందుకంటే ఆయనకి ఏదో కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుంది, దానికోసం ఆయన ఎప్పటి నుంచే నవ్వే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ వాస్తవానికి జూపూడి గారు మాట్లాడినట్టుగా 3 ఫ్లైట్లు కొన్నారండి, సమాధానం చెప్పాలండి. ఈవీఎంల గురించి వాళ్ళు డౌట్ పడుతున్నప్పుడు 2019లో కూడా ఇదే ఈవీఎంలు కదా, అప్పుడు కూడా అంతే చేశారా? దాని ఒకటి ఒప్పుకోవాలి. లేదు ఇప్పుడు ఈవీఎం మీద డౌట్ ఉంటే ఈవీఎంలు వద్దని వీళ్ళు ఎవరైనా ఎప్పటి నుంచి ధర్నా చేయగలుగుతారా? 29 లక్షల ఈవీఎంలు వద్దు, బ్యాలెట్లు కావాలని వస్తారా? ఇప్పుడు ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనం గతంలో మనం కూడా అదే ఈవీఎంలతో గెలిచి పరిపాలన చేశాము, 151 సీట్లు వచ్చినాయి అనేది కూడా ఒకసారి వైసీపీ పెద్దలందరూ కూడా గుర్తించారు ఒకసారి. అట్లానే చాలా వరస్ట్ గవర్నమెంట్ అన్నారు. ఇంకోటి రీకాల్ మేనిఫెస్టో 1 year లో నిజంగా జూపూడి గారిని గుండెల మీద చేయొచ్చని చెప్పానండి. ఆఫ్టర్ 1 year ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ పైన వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని రీకాల్ చేయండి అని చెప్పేసి వెళ్ళినటువంటి సందర్భం కానీ, లేకపోతే మీ ఫ్యూచర్ కూడా ఇలా ప్రజెంట్ అన్నారు కదా, ప్రజెంట్ మాట్లాడతాను, ఫ్యూచర్ కానీ పాస్ట్ లో కానీ అలాంటి చూడగలుగుతామా? ఉంటుంది రాజకీయాల్లో. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే వచ్చేటటువంటి కమింగ్ ఎలక్షన్ లో ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడతారు. కానీ ఒక పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంకొక పార్టీ రీకాల్ ఎట్లా చేస్తండి? హౌట్ ఈజ్ నాకు అర్థం కాదు ప్రజాస్వామ్యంలో. మరి ఈ వింత నాకు కూడా ప్రభాకర్ గారు మళ్ళీ చెప్పాలి, దానికి ఆన్సర్ కూడా ప్రభాకర్ గారు చెప్పాలి. సో ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. ఇలాంటి వింతలన్నీ కూడా ఆలోచనలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వస్తాయి. అసలు పోతే మనం ఇవాళ రాజకీయాలు ఎటుపోతున్నామండి. రాజకీయ నాయకులు అన్న తర్వాత నిజంగా అసలు మనం గౌరవించుకుందామా? ఒక్కసారి అసలు మన ఆత్మ విమర్శ చేసుకుందామా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాన్ని నిజంగా మనం రాజకీయ నాయకులమే. అసలు ఒక రాజకీయ పార్టీని పెట్టుకుని రాజకీయ నాయకులుగా మనం చలామణి అవుతూ రాజకీయ నాయకులుగా ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? అరెస్టులు, అవినీతి కేసులు, ఇదే కదా రోజు ఆంధ్ర రాష్ట్రంలో చర్చ. ఏ టీవీ చూసినా కానీ, ఏ డిబేట్ చూసినా కానీ చర్చ ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవాళ ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎంతమంది కాబోతున్నారు, ఎన్ని కోట్లు కొట్టేశారు, ఎక్కడ భూములు ఆక్రమించుకున్నారు, దేంట్లో ఏ స్కీమ్ లో ఎన్ని లక్షల కోట్లు కొట్టేశారు, ఇది తప్పితే రెండో చర్చ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందా? ఇవాళ ఉన్నటువంటి అన్ని మాధ్యమాలు ఆళ్ళంతా కూడా కలుపుకొని ఈవెన్ వాళ్ళ సాక్షి ఛానల్ కానీ వాళ్ళకు వచ్చేసరికి 1-2 ఛానల్స్ కూడా ఇది తప్పితే వేరే చర్చ జరుగుతుంది అసలు? నిజంగా మన రాజకీయ నాయకులు మనం అంటే ఒకసారి ప్రభుత్వంలో ఉంటే మళ్ళా వాడిపోయినా తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తే అవినీతి కేసులు పెట్టుకుని ఎన్ని కోట్లు కొట్టేశారని చెప్పే కేసులతో ప్రభుత్వంలో పరిపాలన సాగాలనా? ఇదే ప్రజాస్వామ్యంలో నిజంగా మన రాజకీయ నాయకులు మనం ఒప్పుకుందాం? మనం గుండెల మీద చేసుకున్నాం ఒకడు లేదు. అసలు ఒక్కొక్కడు ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత మళ్ళీ టర్మ్ అయిపోయేదానికి ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు, ఎట్లా సంపాదించగలుగుతున్నారు? దాని గురించి మాట్లాడుతున్నాం మనం. గతంలో మనకు ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి మొదలుపెట్టిన, దామోదర్ సంజయ్ దగ్గర మొదలుపెట్టిన, లేదంటే మనకప్పుడు నాకైతే తెలియదు, నాకు తెలిసినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళకు కూడా ఇప్పుడు కూడా ఇలాంటి అవినీతి మార్గం రాదు కానీ ముఖ్యమంత్రులే కదా. వాళ్ళ జీవన శైలి ఏంటి? వాళ్ళ సరిపోయినట్టు రాస్తున్నాయి. ప్రధానమంత్రిగా 2 సార్లు చేశారంట గుల్జారీలాల్ నందా. అంటే అది ఏదో ఆపధర్మ అంటారు, లేదంటే తాత్కాలిక అంటారు. తాత్కాలిక మనకు రాజ్యాంగం లేదనుకోండి, ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి కింద లెక్కే. 2 times ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గుల్జారీలాల్ నందా గారు ఇంట్లో అద్దె కట్టలేక లాక్డౌన్ సరిపోయేటప్పుడు ఆయన పరిస్థితి. సరే ఇవాళ పరిస్థితి ఏంటి సార్? దౌర్భాగ్యం. ఒకసారి ఎమ్మెల్యే అవుతారో, లేకపోతే ఒకసారి మంచి అవుతారో, నీకు ఎన్ని 100 కోట్లు ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి, తర్వాత నీ మీద ఎన్ని చెట్లు వస్తున్నాయి. కాసారి అందరికీ వర్తిస్తుంది, ఇది కొంతమందికేనా? అట్లాగే సార్ ఒక నిమిషం ఆగండి గారు. అసలు ఇచ్చారా మన చర్చ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కాదండి. ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన కోవలోకి వస్తారా, లేకపోతే కొంతమందేనా?
మేమే సార్ నేను అంటే రాజకీయ నాయకులు అందరూ ఉదాహరణకి నేనే నన్ను దొక్కొట్ట ప్రభావం కనిపిస్తున్నా. అసలు మన చర్చ జరిపే రాజకీయ నాయకులు ఎక్కడ మీరు కూర్చోబెడుతున్న మమ్మల్ని కూర్చోబెడతారు లేదా ఇంకోళ్ళు కూర్చోబెడుతున్నారు. అసలు రాజకీయ నాయకులు చర్చ జరిగిందంటే ఎన్ని కోట్లు కొట్టేశావు, ఎంత సంపాదించావు, నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి నిజంగా చర్చల రోజున. కాదు సార్ వెంకటేశ్వర గారు, ఇప్పుడు మార్పు కోసమే కదా ఇప్పుడు జనసేన పుట్టింది అంటారు. మార్చడానికి ట్రై చేయండి. కాదండి ఎవరెవరు ఎమ్మెల్యేలు కాదు కాదండి ఇప్పుడు కూటమిలో కాదండి కాదు సార్ వినండి వెంకటేశ్వర గారు వెంకటేశ్వర